అబ్బా ఈ అమ్మ ఏమైందిరా పొద్దున్నే అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? శాలరీ మొత్తం ఈఎంఐస్కి పోతే సేవింగ్స్ అకౌంట్స్ అయితేరా. అరే టెన్షన్ పడకు, నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏం సొల్యూషన్స్ ఉంటాయరా దీనికి? ఉంటాయన్నా, ముందు టీ తీసుకో. శాలరీ ఎంత అన్నా మీకు? 30,000. 30,000 అంట. 30,000కి ఏం బతుకుతావు అన్నా? నా దగ్గర ప్లాన్ అని చెప్తా విను. మల్టీ లెవెల్ మార్కెటింగ్. నువ్వు 1,00,000 రూపాయలకి జాయిన్ అయ్యావనుకో, ఆ 1,00,000 రూపాయల వర్త్ ప్రోడక్ట్స్ ఇస్తాం. మీరెవరినైనా జాయిన్ చేశారనుకో, అందులో 10,000 రూపాయల కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 జాయిన్ చేశారనుకోండి 30,000. 10 మందిని జాయిన్ చేశారనుకోండి 1,00,000 రూపాయలు. అలా మీరు ఎంత మందిని జాయిన్ చేస్తే అంత సంపాదించుకోవచ్చు. అది మ్యాటర్. ఒక్కసారి జాయిన్ అయ్యారంటే లైఫ్ లాంగ్ కూర్చొని తినొచ్చు. మీ దగ్గర డబ్బులు లేవనుకో, లోన్ కూడా ఇప్పిస్తాం. సార్ 3 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి, మీ వాడు నెలకు 1,00,000. ఆలోచించుకో. 1,00,000 రూపాయల గురించి ఏం ఆలోచిస్తామన్నా? ముందు జాయిన్ అయ్యి చూడు. ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఏడుకెళ్ళి తేవాలి? దానికి ఎందుకు టెన్షన్ పడతారు? మా ఊళ్ళో లోన్ సెట్ చేసేస్తారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ బోగస్ స్కీమ్ రా బాయ్. మా ఫ్రెండ్ ఇట్లనే 2 లక్షలు కట్టి మొత్తం లాస్ అయిపోయిండు. అది వేరు ఇది వేరు అన్న. ఏది చూసి ఏదనుకుంటున్నావు? మాకు నమ్మకం లే, పోదాను. అరే ఏంది బాయ్? అరే ఏం బిజినెస్ ప్లాన్ అన్నా ఇది? అసలు వర్కౌట్ కూడా అయితే లేదు. 10 మందికి చెప్పినా ఒక్కరు కూడా కన్విన్స్ అయితే లేరు. ఏ వేస్ట్ ఉంది ఇది? ఇన్ని ప్రోడక్ట్స్ నేను ఏం చేసుకోవాలి? హలో 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 చూశారు కదండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని, అమాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ బలహీనతలను అడ్డుపెట్టుకొని ఇలాంటి ట్రాప్స్లోకి లాగుతారు. మరికొంతమంది ఏమో విలువైన వస్తువులు, ఫారెన్ ట్రిప్స్, సింగపూర్, మలేషియాలో ట్రైనింగ్లు అని వగేరా చెప్తూ గాల్లో మేడలు కడుతూ మనందరిని నమ్మిస్తారు. సులువుగా ఏ పని చేయకుండా కూర్చొని లక్షలు సంపాదించవచ్చని చెప్పేవాళ్ళు వేలలో ఉంటారు. కానీ కష్టపడింది ఏది ఊరికే రాదన్న విషయం మనం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇలాంటి ట్రాప్స్లోకి మీరు వెళ్ళకండి, ఎవరిని లాక్కండి. మల్టీ లెవెల్ ఫ్రాడ్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి.